నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గుంటూరు నగరంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. 45వ డివిజన్లో 72 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన సీసీ డ్రైన్లు, రహదారుల నిర్మాణానికి శనివారం మేయర్ కోవెలమూడి రవీంద్రతో కలిసి మాధవి శంకుస్థాపన చేశారు. విడతల వారీగా చేపడుతున్న అభివృద్ధి పనులకు నియోజకవర్గ ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్పొరేటర్ కొమ్మినేని కోటేశ్వరరావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు 45వ డివిజన్లో ఉన్న చైతన్యపురి, అదేవిధంగా గౌతమి నగర్లో అభివృద్ధి కార్యక్రమాలకి కొబ్బరికాయ కొట్టడం జరిగింది. మరి అటు సైడ్ డ్రైన్స్తో పాటు రోడ్డు కూడా నిర్మించుకుంటూ ఉన్నాము. గౌతమి నగర్లో కల్వట్ అవసరం ఉన్న చోట కల్వట్ వేసుకుంటూ ఉన్నాము. మొత్తం మీద 72 లక్షల రూపాయల వర్క్కి ఈరోజు కొబ్బరికాయ కొట్టడం జరిగింది. అత్యంత త్వరితగతినే ఈ యొక్క వర్క్స్ని పూర్తి చేసుకొని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని కాంట్రాక్టర్లు చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి చోట కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు వెళ్తూ ఉన్నాయి. యావత్ నియోజకవర్గం కూడా రోడ్లు, డ్రైన్లతో చక్కగా ముందుకు వెళ్తూ ఉంది. అనేక చోట్ల ఈ వాటర్ పైప్ లైన్లు కూడా అడుగుతున్న నేపథ్యంలో అవి కూడా నిర్మించుకొని ముందుకు వెళ్తూ ఉన్నాము. ఏదేమైనప్పటికీ ఈ ఎండాకాలం మొత్తం కూడా నీటి సమస్య లేకుండా మ్యాక్సిమం ప్రయత్నించడం జరిగింది. మరి రానున్న వర్షాకాలం దృష్ట్యా ప్రతి చోట కూడా డ్రైన్స్ని స్ట్రీమ్ లైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాటి మీద కూడా దృష్టి పెట్టాము. కంప్లీట్ ఈ పూడిక తీతల మీద ఇప్పటికే యాక్షన్ ప్లాన్ చేసుకొని అన్ని చోట్ల కూడా సిల్టేషన్ తీయడం జరుగుతూ ఉంది. అన్ని రకాలుగా కూడా నియోజకవర్గ ప్రజలకి ఎక్కడా ఇబ్బంది లేకుండా, అసౌకర్యం కలిగించే పరిస్థితి లేకుండా ఈ యొక్క నియోజకవర్గాన్ని గౌరవ మేయర్ గారు, అదేవిధంగా మా యొక్క పరిధిలో కంప్లీట్గా కూడా ప్రజల యొక్క సౌకర్యార్థమే ముందుకు వెళ్తాము అని చెప్పి ఈ యొక్క మీడియా పూర్వకంగా చెప్తూ, అనేక అభివృద్ధి కార్యక్రమాలకి నిజంగా ప్రజలు ఇచ్చిన ఈ యొక్క తీర్పు వల్ల అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశం మాకు కలిగినందుకు కూడా సంతోషిస్తున్నాం. ఈరోజు గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీ గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి గల్లా మాధవి గారి ఆధ్వర్యంలో ఈ 45వ డివిజన్ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, అట్లాగే కూటమి నాయకులందరూ కూడా, జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా ఇక్కడ ఇచ్చేశారు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినాక గుంటూరులో సుమారుగా 500 కోట్ల రూపాయల వర్కులు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇవాళ ఈ చైతన్యపురి మెయిన్ రోడ్లో 50 లక్షలతో 2 పక్కల డ్రైను, రోడ్డు, అట్లాగే గౌతమి నగర్లో 22 లక్షల రోడ్లు 2 కూడా ఇవాళ ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేయడం జరిగింది. ముఖ్యంగా ఎక్కడ వర్షం పడినా ఇంతకుముందు ఏ విధంగా మనం గుంటూరులో చూస్తున్నాం, డ్రైన్స్ బ్లాక్ అయిపోయి రోడ్లు సరిగ్గా లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రజల ఇబ్బంది దృష్ట్యా గుంటూరు నగరం మొత్తం ఈస్ట్ వెస్ట్ కాన్స్టిట్యున్సీలు, అట్లాగే రూరల్ ప్రాంతంలో డెవలప్ చేయాలని ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఒక దీక్షతో ప్రతి ప్రణాళిక పెట్టుకొని ఏ రోడ్లు ఎక్కడ ముందు ఇమీడియట్గా చేయాలని కూడా ఒక టెంప్లెట్ రెడీ చేసుకుని వర్క్లు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క గుంటూరు నగరం అభివృద్ధిలో భాగంగా ఇవాళ ఈ గౌతమి నగర్, ఈ యొక్క హనుమాన్ నగర్ మెయిన్ రోడ్ల దగ్గర నుంచి కూడా చేస్తున్నాం. ఇది కూడా 60 డేస్లో వర్క్ కంప్లీట్ అవుతుంది. అట్లాగే రానున్న 100 డేస్ ప్లాన్ పెట్టుకొని మ్యాక్సిమం వర్క్స్ కంప్లీట్ చేసి రేపు వర్షాలు వచ్చేపాటికి ఎక్కడా కూడా డ్రైనేజ్ సమస్యలు లేకుండా ఉండటం కోసం ఎమ్మెల్యే గారు వివిధ ప్రణాళికలు రచించారు. దానిలో భాగంగా గుంటూరు క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తయారవుతుందని భావిస్తూ ఇక్కడికి ఇచ్చేసిన కూటమి ప్రభుత్వ నాయకులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు. గుంటూరు నగరంలోని కిమ్స్ శిఖర హాస్పిటల్స్ వైద్యులు అద్భుతమైన చికిత్స అందిస్తూ అందరి ఆదరాభిమానాలు అందుకుంటున్నారు. మెదడుకు రక్తం సరఫరా చేసే రక్తనాళంలో ఏర్పడిన పూడికను థ్రోబెక్టమీ పద్ధతి ద్వారా తొలగించి నర్సరపేటకు చెందిన గౌస్ కోలుకోవడానికి కృషి చేశారు. ఈ మేరకు న్యూరో సైన్సెస్ వైద్యులు ప్రదీప్ రెడ్డి, లక్ష్మణ్, వివేక్ శనివారం ఆసుపత్రిలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కేసు వివరాలు వెల్లడించారు. పక్షవాతం బారిన పడిన గంటల వ్యవధిలోనే కిమ్స్ లాంటి స్ట్రోక్ రెడీ హాస్పిటల్లోకి తీసుకొచ్చినట్లయితే రోగి త్వరగా కోలుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. తమ ఆసుపత్రిలో ఈ నెలలో 3 థ్రోబెక్టమీ కేసులు విజయవంతం చేశామని అన్నారు. తాము చికిత్స అందించిన తర్వాత వారం రోజుల్లోనే గౌస్ సాధారణ స్థితికి వచ్చాడని, మరికొన్ని రోజుల్లో పూర్తిగా కోలుకుంటాడని తెలిపారు. గతంలో ఇటువంటి సమస్యలకు చికిత్స కష్టాంతరంగా ఉండేదని, మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం వలన పక్షవాతాన్ని నివారించగలుగుతున్నామని పేర్కొన్నారు. మేము ఒక యంగ్ మేల్ పేషెంట్, 40 years old మేల్ పేషెంట్ నర్సరాపేట నుంచి వచ్చారు. ఆయనకి మెకానికల్ థ్రాంబెక్టమీ చేయటం జరిగింది. అంటే మెకానికల్ థ్రాంబెక్టమీ అంటే బ్రెయిన్లో ఉన్న రక్తనాళంలో బ్లాక్ ఉంటే అది క్లియర్ చేయడం జరిగింది. దీనికి మెయిన్గా ప్రెస్ మీట్ పెట్టిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే
ఇటువంటి లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ ఇంటర్వెన్షన్స్ అనేది ప్రజల్లోకి వెళ్ళాలి ఇంకా. అంటే ఎవ్రీవన్ షుడ్ నో, అంటే పక్షవాతం వచ్చిన వెంటనే ఏం చేయాలి, ఎటువంటి హాస్పిటల్స్కి వెళ్ళాలి అనే ఐడియా అందరికీ రావడం కోసమే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ పేషెంట్ యాక్చువల్లీ నర్సరావుపేటలో ఆటో డ్రైవర్గా ఉండి కంటిన్యూస్గా స్మోకింగ్, ఆల్కహాల్ చేసేవాడు. షుగర్, బీపీ మందులు సరిగా వాడకుండా ఒకేసారి ఎడం కాలు చెయ్యి పూర్తిగా పడిపోయినాయి అనమాట. అంటే ఒక 1% మూమెంట్ కూడా లేని స్థితిలో మాకు ఎమర్జెన్సీకి రావడం జరిగింది. పూర్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా మేమేంటంటే ఇటువంటి కేసుల నుంచి మనం ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి అని చెప్పేసి ఛాలెంజింగ్గా తీసుకొని ఈ కేసుని మా వివేక్ న్యూరో ఇంటర్వెన్షనిస్ట్ చేయడం జరిగింది. పక్షవాతం వచ్చిన 3.5 గంటలోపు ఆయన అలర్ట్ అయ్యి లోకల్ హాస్పిటల్కి వెళ్ళి సిటీ స్కాన్ చేసుకొని ఇటువంటివి వాటికి ఆపరేషన్స్ కిమ్ శిక్రాలో చేస్తుందని వేరే వాళ్ళ ద్వారా తెలుసుకొని ఇమీడియట్గా వితిన్ 1 అవర్లో ఇక్కడికి రావడం జరిగింది. సో వితిన్ 5 అవర్స్లో మనం ఆయన్ని క్యాత్ ల్యాబ్కి తీసుకెళ్ళడం జరిగింది. బ్రెయిన్లో కుడివైపు ఇంటర్నల్ కెరటిడ్ ఆర్టరీ అంటారు, అది పూర్తిగా మూసుకుపోయింది. అది ఆపరేషన్ ద్వారా ఆ క్లాట్ని తీయడంతో నెక్స్ట్ రోజు నుంచి ఆయన ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అయింది. ఇది ఎందుకంటే ఒక ఆటో డ్రైవర్కి జీవితాంతం కాలు చెయ్యి పని చేయకపోవడం అనేది ఆయనకే కాదు, కుటుంబానికి కూడా పెద్ద భారంగా మారుతుంది. కాబట్టి ఆయనలాగా అందరూ కొద్దిగా జాగ్రత్త పడి పక్షవాతం వచ్చిన వెంటనే స్ట్రోక్ రెడీ హాస్పిటల్ అంటారనమాట. స్ట్రోక్ రెడీ హాస్పిటల్ అంటే ఏ హాస్పిటల్లో అయితే న్యూరో టీమ్ అంటే న్యూరాలజిస్ట్ కానీ, న్యూరో సర్జన్ కానీ, న్యూరో ఇంటర్వెన్షనిస్ట్ కానీ, సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ కానీ రౌండ్ ది క్లాక్ అవైలబిలిటీలో ఉంటుందో అటువంటి హాస్పిటల్కి రీచ్ అయితే మీ ఆరోగ్యము, మీ బ్రెయిన్ సేఫ్గా ఉంటాయి. సో అందరూ కూడా పక్షవాతం వచ్చిన వెంటనే ఏం చేయాలి అని అంటే వెంటనే సిటీ స్కాన్ చేయించుకొని అసలు ఇది బ్రెయిన్లో క్లాట్ అవ్వడం జరిగిందా లేకపోతే బ్లీడింగ్ అవ్వడం వల్ల జరిగిందా అని తెలుసుకొని ఏ హాస్పిటల్లో అయితే ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ జరుగుతుంది ఆ హాస్పిటల్కి తొందరగా రీచ్ అయితే బెటర్. ఇదంతా టైమ్ ఈజ్ బ్రెయిన్ అంటే మెదడులో ఎవ్రీ సెకండ్ బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్ చనిపోతూ ఉంటాయి. మనం లేట్ చేసే కొద్దీ అవుట్కమ్స్ బాగోవు అనమాట. కాబట్టి ఈ టైమ్ ఈజ్ బ్రెయిన్ అనే కాన్సెప్ట్ని ప్రజల్లో తీసుకెళ్ళటం కోసం ప్లస్ మా కిమ్ శిఖరా హాస్పిటల్లో ఒక కంప్లీట్ ఫుల్లీ ఎక్విప్డ్ న్యూరో టీమ్ అవైలబిలిటీలో ఉంది అని అందరికీ తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని నెహ్రూ నగర్, వెంగళరావు నగర్, శివనాగరాజు కాలనీ ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ శనివారం శంకుస్థాపన చేశారు. 2 కోట్లకు పైగా వ్యయంతో ఈ అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని, ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ పాలన సాగుతోందని చెప్పారు. వెనుకబడిన ప్రాంతాలను ప్రజల ఆలోచనలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. నగర మేయర్ కోవెలముడి రవీంద్ర, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒకరు చేసే రక్తదానం 3 ప్రాణాలను కాపాడుతోందని అహల్య హాస్పిటల్ వైద్యులు శనక్కాయల ఉమాశంకర్, డాక్టర్ రాజకుమారి అన్నారు. కొత్తపేటలోని అహల్య హాస్పిటల్లో శనివారం డాక్టర్ రాజకుమారి జన్మదిన వేడుకలు జరిగాయి. వైద్య సిబ్బంది, బంధువుల సమక్షంలో రాజకుమారి తన జన్మదిన వేడుకల కేక్ ని కట్ చేశారు. అనంతరం తలసేమియా బాధితులు, క్షతగాత్రులను ఆదుకోవడానికి తమ వంతుగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. నేటి తరం యువత రక్తదానం పట్ల అవగాహన కలిగి ఉండి రక్తదానానికి ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు. ఇవాళ అహల్య నర్సింగ్ హోమ్లో బ్లడ్ డొనేషన్ డ్రైవ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇది మనుషుల మధ్య ప్రేమ, బాధ్యత, సేవ మనోభావాల్ని ప్రతిబింబిస్తుంది. ఈ రక్తదానం ఒక యూనిట్ చేస్తే 3 ప్రాణాలని రక్షించినట్టు. అన్ని సేవల కన్నా ఈ బ్లడ్ డొనేట్ చేయటం అనేది చాలా మంచి సేవ. ఇవాళ వచ్చిన వాలంటీర్స్ ఎవరైతే బ్లడ్ డొనేట్ చేశారో వాళ్ళందరికీ నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు. ఎందుకంటే మీరు ఈ సొసైటీలో ఒక మంచి ఎగ్జాంపుల్ సెట్ చేశారు. ఈ యొక్క బ్లడ్ మగవాళ్ళైతే 4 నెలలకు ఒకసారి ఇవ్వచ్చు, అలాగే ఆడవాళ్ళైతే 3 నెలలకు ఒకసారి ఇవ్వచ్చు. ప్లేట్లెట్స్ అయితే ఇంకా ఎక్కువ సార్లు ఇవ్వచ్చు, కానీ మెడికల్ సూపర్విజన్తోనే. బ్లడ్ ఇవ్వటం అనేది వచ్చిన వెంటనే చేయటం కాదు, కొన్ని బ్లడ్ టెస్టులు చేయటం వలన ఏమైనా హాని ఉందా లేదా అనేది చూసుకునే బ్లడ్ అనేది తీసుకుంటారు. సో బ్లడ్ ఇవ్వటానికి ఏమీ భయపడక్కర్లేదు, ఏమీ మనం కన్ఫ్యూజ్ అవ్వక్కర్లా. ఈ బ్లడ్ ఇవ్వటం వల్ల ఒక ఉట్టి లైఫ్ని సేవ్ చేయటమే కాదు, మీకు కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే హార్ట్ ప్రొటెక్షన్ ఉంటుంది, క్యాన్సర్ రాకుండా ప్రొటెక్షన్ అనేది జరుగుతుంది. ఈ బ్లడ్ ఇప్పుడు చాలా నీడ్ ఉంది చాలామందికి, ఎందుకంటే చాలా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కానీ ఈ తలసీమియాకి చాలామందికి బ్లడ్స్ కావాలి. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా కొన్ని కాంప్లికేషన్స్ వలన ఈ బ్లడ్ అనేది దొరకటం చాలా కష్టం అవుతుంది, ఎస్పెషలీ కొన్ని గ్రూప్స్. సో బ్లడ్ డొనేషన్ చాలా అవసరం, చాలామంది చేస్తే చాలా మంచిది సొసైటీకి కూడా.
ఈరోజు అహాలి నర్సింగ్ హోమ్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెట్టాము. మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ కానీ దాడి చేసినట్లయితే అధిక రక్తం అవసరం సూచించి ముందుగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెట్టమన్నారు. ఆ స్ఫూర్తితోటి ఈరోజు ఇక్కడ మనం అహాలి నర్సింగ్ హోమ్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టాము. మన సైనికులు భారతదేశం బార్డర్స్ని కాపాడుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఎటువంటి సంబంధం లేకపోయినా మన కోసం మన నాయక్ గారు మన కోసం ప్రాణాలు వదిలారు. అలాగా మన బాధ్యతగా భారతదేశం లోపల ఉన్న సమస్యలను మన యువకులు అందరం పోరాడి వాటిని మనం నిర్మూలించాలి. ఈ మధ్య కాలంలో సమ్మర్లో ఎక్కువ బ్లడ్ డొనేషన్స్ లేక తలసేమియా పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారన్న సంగతి తెలిసింది. వారి కోసం అలానే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ ఏ ఊరు నుంచో ఏ ఊరికి వెళ్తూ సడన్గా ఒక ఆటో కానీ ఒక లారీ కానీ ఒక కారు కానీ యాక్సిడెంట్ అయ్యి తెలియని ఊరిలో వాళ్ళు హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు రక్తం ఇవ్వడానికి ఎవరు ఉండరు. అలాంటి రోడ్ ట్రాఫిక్ క్షతగాత్రులు అందరికీ కూడా ఉపయోగపడే ఈ యొక్క బ్లడ్ డొనేషన్ని అందరూ చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ యొక్క సమస్యలను లోపల ఏవైతే ఉన్నాయో ప్రజలు మనమే ముందుకొచ్చి ఈ సమస్యలను తీర్చాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈరోజు మాకు సహాయం చేసిన నీడ్స్ తలసేమియా బ్లడ్ బ్యాంక్ వాళ్ళకి కూడా అలానే డోనర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.